నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. పేదల పాలిట సుమారుగా దేవాలయం రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకంటే దేవాలయం అనడానికి గల కారణం పేదలు కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లలేని పరిస్థితిలో ఈ హాస్పిటల్ కు వచ్చి వైద్య సేవలు పొందుతూ ఉంటారు. ఇది ఎప్పటికే ఎవరైనా మరణించిన తర్వాత పోస్ట్ మార్టానికి వస్తే అక్కడ రాబందులా పీక్కుతుంటున్నారు అనే అపవాదు ఉండనే ఉంది. ప్రైవేట్ అంబులెన్స్లు ఇక్కడ తిష్టవేసి కూర్చోవడం కూడా ఒక అపవాదు ఉంది. ఇక ఇప్పుడు మరొక అంశంతో వార్తల్లోకి ఎక్కింది. అదేంటంటే బయోమెడికల్ వేస్ట్ ను పేషెంట్లు తిరిగే సమీప ప్రాంతాల్లోనే కాల్చడం మా ప్రతినిధి వీడియో చిత్రీకరించారు. పేషెంట్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న గవర్నమెంట్ హాస్పిటల్లోని కొంతమంది సిబ్బంది బయోమెడికల్ వేస్ట్ కోసం కనీసం పూర్తిస్థాయి డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేయకపోవడం హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్వహణ లోపమని అక్కడకు వచ్చిన పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాగే వీళ్లు పేదల జీవితాలతో ఆటలాడుకుంటారా లేదా శ్రద్ధ తీసుకుంటారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. మరిన్ని వివరాలు మీకోసం అతి త్వరలో మీ ముందుకు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.